ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు పోలవరం ప్రాజెక్టు కాలనీలను పరిశీలన చేయడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా ఇవాళ కొండ మొదలు కాలనీలోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే, ఒకటి, కొండ మీద ఉన్నటువంటి పోడు భూములకి, పాత ఊరిలో ఉన్నటువంటి పోడు భూములకి నష్టపరిహారం ఇవ్వలేదని. రెండోది, ROFR పోడు భూములకు పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలకి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు చెప్పడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం కొండపోడు పట్టాలకి భూమికి భూమి ఇవ్వాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి పోడు భూములు ఏవైతే ఉన్నాయో ఆ పోడు భూములకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు, భూమికి భూమి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు ప్రాజెక్టు ముంపునకు గురైనటువంటి ప్రజలందరికీ కూడా మేమంతా అన్ని రకాల నష్టపరిహారాలు ఇచ్చామని చెప్పేసి మొన్ననే ITDAకి వచ్చినటువంటి ప్రాజెక్టు కలెక్టర్ గారు విషయం చెప్తా ఉన్నారు. మేము మొత్తం పరిష్కారం చేశామని. అమ్మ కలెక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలు సత్యదూరం, ఇవన్నీ అబద్ధాలు అనేటటువంటి వాస్తవంగా పరిశీలనలోకి వచ్చింది. ఇక్కడ తూర్పుగోదావరి కలెక్టర్ కానీ లేదా రంపచోడవరం PO గారు కానీ వీళ్ళందరూ కూడా పరిశీలన చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదే కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యని పరిశీలన చేసి పరిష్కరించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. అదేమిటంటే, ఒకటి, కొండ మీద ఉన్నటువంటి పోడు, అలాగే వీళ్ళకి పట్టాలు ఇచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించినటువంటి కూడా ఇమీడియట్గా మీరందరూ స్పందించి, కలెక్టరు, PO పాడేరు నుండి వచ్చినా పర్వాలేదు, కాకినాడ నుండి వచ్చినా పర్వాలేదు, ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు, మా ఆదివాసీల యొక్క సమస్యని మీరు మా దగ్గరకు వచ్చి పరిశీలన చేసి వెంటనే పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై ఆదివాసీ. పరిష్కరించాలి R&R కాలనీ సమస్యలను, పరిష్కరించాలి R&R కాలనీ సమస్యలను, నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, పోడు భూములకు నష్టపరిహారం ఇవ్వాలి, భూమికి భూమి, పోలవరం ముంపు గురైన వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాలి. జై ఆదివాసీ.